ఎందుకు యోహాను సువార్తలో మనం ఇవన్నీ విషయాలు చూడగలుగుతాము అంటే, యోహాను యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన యొక్క సృష్టికర్త, ఆయన మనల్ని సృజించిన వాడు కాబట్టి ఆయన ద్వారానే మనం అందరం ఇక్కడ కూడి ఉన్నాం. ఆయన ప్రాణం పెట్టింది కాబట్టి మనం ఇక్కడ కూడి ఉన్నాం. యోహాను ఈయనను ఏ విధంగా వర్ణించాడు అనంటే, దైవ కుమారుడిగా వర్ణించాలి. దైవ కుమారుడిగా వర్ణించాలి. ఏ విధంగా వర్ణించాలి? దైవ కుమారుడిగా వర్ణించాలి. దేవుడు భూమి కనుక వచ్చినప్పుడు మానవుడిగా, అంటే దైవ మానవుడిగా ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఆయన సంపూర్ణంగా మానవుడు, సంపూర్ణంగా దేవుడు, 100% దేవుడు, 100% మానవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇన్ని పోలికలతో ఉన్నాడు. ఇది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, మొదటగా మనం చూసుకున్నట్టయితే ఒక వచనం మనం అక్కడనే చదువుకున్నాము. 22వ వచనం చదువు. చాలా లేఖనము నెరవేరునట్టుగా, లేఖనము నెరవేరునట్టుగా అంటే ఇది లేఖనం అంటే పాత నిబంధన పుస్తకంలో ఇది రాయబడినది. ప్రతిదీ యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేరబడింది. పాత నిబంధనలో భక్తులు ఏది కూడా నెరవేర్చలేదు. యేసుక్రీస్తులో ప్రతిదీ నెరవేర్చబడింది. ఏ విధంగా చూసుకున్నట్టయితే, దావీదు కుమారుడు నీ వంశం నుంచే వస్తాడు అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు దావీదు వంశం నుంచే వచ్చింది. ఆయన ఖచ్చితంగా మనుషులందరి పాపాల కొరకు మరణిస్తాడు అనంటే, ఆయన ఖచ్చితంగా మనుషులందరి కొరకు మరణించాడు. అది ఎక్కడ చూసుకుంటామంటే లేఖనాములనే చూసుకుంటాం. దీనికి మనము కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనం చూసుకున్నాము. లేఖనము నెరవేరుతున్నట్టుగా ఇది జరిగేది. ఏది జరిగిందంటే, యేసుక్రీస్తు దాహమని తప్పికొడుతున్నానని ఏ విధంగా అయితే కలవరిశిలలో ఏ విధంగా అయితే అన్నాడో, దానిని దావీదు మహారాజు యొక్క కీర్తనలో మనం చూడగలుగుతాము. 69వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాము. వారు చేదును నాకు ఆహారం పెట్టింది, నాకు తప్పి అయినప్పుడు చిరుకను తాగినిచ్చింది. ఒక్క విషయం మనం గమనించినట్లయితే, వాక్యం అన్నది మనము శారీరకంగా ఆలోచించాల్సిన పని లేదు. దాన్ని ఒక ఆధ్యాత్మికంగాను ఆత్మీయ కోణంలో మనం ఆలోచిస్తేనే మనకి ఇది అర్థమవుతుంది. దావీదు మహారాజు ఆయన యొక్క రాజై ఉన్నాడు. కానీ రాజైన తర్వాత అంతకుముందు సౌలు మహారాజు ఉన్నాడు. ఆ సౌలు మహారాజు యొక్క కోపానికి దావీదు అనేక ప్రదేశాలకు వెళ్ళి హింసలు పొందుతాడన్నట్టు. ఆ విధంగానే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అనేక హింసలు పొందిండు. అలా ఆ విధంగా ఇది ఎప్పుడు నెరవేరిందనంటే, క్రీస్తు పూర్వము 1000వ సంవత్సరం, అంటే క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరంలో ఇది లేఖనం అనేది రాయబడింది. నెరవేర్పు ఎప్పుడు జరిగిందనంటే, యేసుక్రీస్తు శిలువలో 33వ సంవత్సరంలో ఈ లేఖనం అనేది నెరవేరబడింది. ఇక్కడ దావీదు కీర్తనేమో 1000వ సంవత్సరము, క్రీస్తు శకము 33వ సంవత్సరంలో ఇది నెరవేరబడింది. లేఖనము నెరవేరబడినట్టుగా ఇది జరిగింది. దావీదు మహారాజు ఏ విధంగా అయితే ఆ విధంగా మాట్లాడిందో అది యేసుక్రీస్తులో నెరవేరబడింది. ఏ పాత నిబంధనలో ఏ ఒక్క భక్తుడు ఏదైతే మాట్లాడిందో అదే కొత్త నిబంధనలో యేసుక్రీస్తులో కూడా నిజ స్వరూపంలో మనం చూడగలుగుతాము. ఆయనే నిజము. పాత నిబంధన అనేది మొత్తము ఛాయ మాత్రమే, యేసుక్రీస్తు నిజం. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చూసుకున్నట్టయితే రెండో మాటగా మనం అంటే ఇందులో 2వ వచనంగా మనం చూసుకున్నట్టయితే, యేసు ప్రభువు ఎందుకు తప్పికొనవలసి వచ్చింది, ఎందుకు పొందుకున్నాడు చెప్పు. ఒక మాట అంటే ఎందుకు తప్పికొనవలసి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ యొక్క మహా ఆకాశాలని మనల్ని అందరినీ పుట్టించిన దేవుడు ఎందుకు తప్పికొనవలసి వచ్చింది? ఆయన శరీరపరంగా భూమిపైకి వచ్చింది కాబట్టి ఆయన హింసలు పొందాడు. ఎప్పుడైతే గిట్టమైన తోటలు ఎప్పుడైతే పట్టుబడ్డాడో యాజకులకు, ప్రధాన మంత్రులకు, అక్కడున్న యూదులకు ఎప్పుడైతే దొరకబడ్డాడో అప్పటి నుంచి ఆయనను ఖచ్చితంగా
అప్పటి నుంచి ఆయన కొట్టడము, తిట్టడము, ముఖం పైన ఉమ్మి వేయడము, ఆయన తన్నడము, అనేక రకాలుగా బూతులు మాట్లాడడము, ఆయన శరీరం పైన కూడా బట్టలు లేకుండా చేయడము, ఆయన హింసించడం, కాళ్ళతో తొక్కడము, మా కొరడాలతో కొట్టడము, ఇవి అనేక హింసలు పెట్టింది. ఎందుకని ఆయన ఎందుకు ఇబ్బంది పడ్డాడు, ఎందుకని ఆయన కొరడాలు ఇబ్బంది పడ్డాడు? అవి పడాల్సినవి మనం కదా, ఆయన పడవలసినవి మనకు పడాలి. కానీ ఆయన ఎందుకు ఆ కలవలసిలో మరణించాడు? ఆయన ఎందుకు చెప్పబడ్డాడు? ఆయనకు తలపై ముళ్ళ కిరీటం ఎందుకు ఇవ్వబడ్డది చెప్పండి.